నమస్తే సార్. సార్ డయాబెటిక్ వాళ్ళు బనానా యూస్ చేయొచ్చా లేదా? సో షుగర్ ఉన్నటువంటి వాళ్ళు బనానా యూజ్ చేయడం మంచిది కదమ్మా. మంచిది కాదు, చక్కెరలు ఎక్కువ ఉంటాయి, పిండి పదార్థాలు ఉంటాయి. సో వీటి వల్ల ఏంటంటే షుగర్ చాలా త్వరగా పెరిగిపోతుందమ్మా. అందులో ఈ బనానాలో ఉన్నటువంటి రసాయన పదార్థాల వల్ల గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే తీసుకున్నటువంటి వెంటనే ఇటువంటి షుగరు అదేవిధంగా పిండి పదార్థాలు కూడా కొంతవరకు రక్తంలో కలిసేటువంటి అవకాశం, అంటే గ్లూకోజ్గా మారి రక్తంలో కలిసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఆల్రెడీ దీంతో ఉన్నటువంటి షుగర్స్ కూడా త్వరగా రక్తంలో కలిసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి మరి బనానా అరటిపండుని మరి షుగర్ ఉన్నటువంటి వాళ్ళు వాడకపోవడం మంచిదమ్మా. మరీ తప్పని పరిస్థితుల్లో వాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఎప్పుడో ఒకసారి అకేషనల్గా అరుదుగా చిన్న మోస్తరు బనానాని, అది కూడా పూర్తిగా పండు కానటువంటి దూరగా ఉన్నటువంటి బనానా తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. ఓకే సార్, బనానాలో కూడా రకాలు ఉంటాయి. మనకి ఏసిమాల్ అంటూ ఉంటారు, పెద్ద బనానా, చిన్న బనానా అని ఇలా పేర్లు ఉంటాయి కదా సార్. సో వీటిలో ఏదో ఒకటి బనానా మనకి డయాబెటిక్ యూజ్ అవుతుందంటే తీసుకోవచ్చు అంటారా? సో బనానాల్లో అన్నిటిలో కూడా ఇంచుమించు పోషకాంశాలు కొన్ని హెచ్చుతగ్గు రూపంలో ఉంటాయి. మా షుగర్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, పోషకాంశాలు ఉంటాయి. సో వాటి యొక్క వెరైటీని బట్టి ఇవి మారిపోతుంటాయమ్మా. ఏది ఏమైనప్పటికీ మరి షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం ఏ బనానా తీసుకున్నప్పటికీ ఎప్పుడో ఒకసారి చాలా తక్కువ సందర్భాలలో ఆ యొక్క బనానాని కూడా ఒక మోస్తరు బనానాని మరీ పండుగ కాకుండా దూరగా ఉన్నటువంటి బనానా తీసుకోవడం మంచిదమ్మా. కాబట్టి పండు బనానా అది ఏ రకమైన వెరైటీ అయినా తీసుకోకుండా ఉండడమే మంచిదమ్మా. ఓకే సార్, ఇది అంటే డయాబెటిక్ వాళ్ళకే కాకుండా నార్మల్ వాళ్ళకి కూడా వర్తిస్తుంది అంటారా? మిగతా వాళ్ళకైతే వర్తించదమ్మా. సో మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా డౌట్ వస్తుంటుందమ్మా. వెయిట్ ఉన్నటువంటి వాళ్ళైతే రోజు ఒక మోస్తరు బనానా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. మరి 2 బనానాలు 3, 4 ఇలా తీసుకుంటే మళ్ళీ అది పరోక్షంగా వెయిట్ పుట్టపోయేదానికి ఉపయోగపడుతుంది. కానీ మరి రోజు ఒక మీడియం సైజ్ బనానాని రోజు ఇక వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు తీసుకోవడం ఇబ్బంది లేదు. మిగతా వాళ్ళందరూ తీసుకోవచ్చమ్మా. ఎందుకంటే అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అందరికీ చౌక ధరకు దొరుకుతుంది. సో అన్ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే అని చెప్పేసి ఆధునికంగా పాశ్చాత్య దేశాల వాళ్ళు చెప్తారు. కానీ మన దేశ పంట, మన దేశంలో పండేటువంటి బనానా కాబట్టి మన దేశంలో పండేటువంటి ఈ యొక్క బనానా కాబట్టి ఏ బనానా ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే అని కూడా చెప్పుకోవచ్చమ్మా. రోజుకో బనానా తింటే ఖచ్చితంగా డాక్టర్ కి దూరంగా ఉండొచ్చు అంటారు. ఎందుకంటే యాపిల్ పండు తీసుకోవాలంటే మరి అందరికీ అందుబాటులో ఉండదు, ఖరీదు ఎక్కువ, సామాన్య కుటుంబం తీసుకోలేదు. బనానా అయితే అందరు తీసుకోవచ్చు. కాబట్టి ఏ బనానా ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే అని కూడా చెప్పుకోవచ్చమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్.